హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన రెసిపీ వచ్చేసి తాటి గారెలండి. తాటి బేసన్తో చేసిన గారెలు అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ముందుగా మనమైతే కొబ్బరి తురుము తీసుకుని దాంట్లో ఇలాగ ఒక 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల ఇవి ఒక 10 to 15 డేస్ నిల్వ ఉంటాయి అన్నమాట. ఈ గారెలు అనేవి మనకి చాలా రోజులు నిల్వ వస్తాయి. ముందుగా మనం బేసన్ తీసుకుని ఆ బేసన్లో ఉప్మా రవ్వ వేసుకోవాలండి. ఇందులో ఉప్మా రవ్వ అలాగే బెల్లం తురుము కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో మనకి ఎంత సరిపోతుంది అని చూసుకుంటూ మనం ఉప్మా రవ్వ వేసుకోవాలి. నాకైతే 1 కేజీ ఉప్మా రవ్వ పట్టిందండి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసేసుకొని అలాగే యాలక్కాయల పొడి కూడా వేసుకుంటే మంచి స్మెల్తో చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఉండయ్యేంత వరకు కూడా మనం నూకని వేసుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇలా ఉండైపోవాలి. సో కొద్దిగా నూనె కానీ లేదా వాటర్ కానీ పెట్టుకుంటూ మనం ఇలా ఉండని చేసుకుని దాన్ని గారెలా ఒత్తుకుంటూ గారెలు వేసేసుకోవడమే. ఆయిల్ అనేది మనకి హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. మీడియం కూడా కాదు, లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి లోపల పైన కుక్ అయిపోతుంది, లోపల కుక్ అవ్వదనమాట ఒక్కొక్కసారి. సో పైన మాత్రం కలర్ వచ్చేస్తుంది ఎక్కువ హైలో ఉంటే కనుక. సో మనం లోలో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్, కానీ మనకి ఒక 10 to 15 డేస్ అయితే నిల్వ ఉంటాయి కాబట్టి మనం లోపల కుక్ అవ్వాలి కాబట్టి మనం ఇలా చేస్తామన్నమాట. సో చూసారా, ఇలా నెమ్మదిగా ఉడకాలన్నమాట. లోపల కూడా కుక్ అవుతాయి. సో లోపల కుక్ అవుతుంది, అలాగే బయట క్రిస్పీగా ఉంటుంది. ఇలా ఉండలు చేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంటాయి, మనకి చాలా నిల్వ కూడా వస్తాయన్నమాట. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.